హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. అక్టోబర్ నెల అండి. సో ఫస్ట్ అక్టోబర్ నెలలో విజిటర్స్ ఎవరు, అక్టోబర్ నెలలో ఫామ్ అయిన కమిటీస్, ముఖ్యమైన రోజులు తారీఖులు అక్టోబర్ నెలలో, వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ విజిటర్స్ వచ్చేసరికి ఇటీవల భారత్లో పర్యటించిన లీ సీన్ లూంగ్ ఏ దేశ ప్రధానమంత్రి? ఇటీవల భారత్లో పర్యటించిన లీ సీన్ లూంగ్ ఏ దేశ ప్రధానమంత్రి? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్, ఇటీవల గిన్నిస్ రికార్డ్ సృష్టించిన బతుకమ్మ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ పండుగ? ఇటీవల గిన్నిస్ రికార్డ్ సృష్టించిన బతుకమ్మ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ పండుగ? తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల కర్ణాటక సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గౌరవార్థం ఐరాస ఓ తపాలా బిల్లును విడుదల చేసింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇటీవల కర్ణాటక సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గౌరవార్థం ఐరాస ఓ తపాలా బిల్లును విడుదల చేసింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? సో తమిళనాడు. నెక్స్ట్, ప్రఖ్యాత మేడమ్ టూ స్పాట్స్ మ్యూజియంలో ఏ టాలీవుడ్ హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ప్రఖ్యాత మేడమ్ టూ స్పాట్స్ మ్యూజియంలో ఏ టాలీవుడ్ హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ప్రభాస్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను విజయవంతంగా చైనా ప్రారంభించింది. ఈ రేడియో టెలిస్కోప్ ఎన్ని ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్దదిగా ఉంటుంది? ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను విజయవంతంగా చైనా ప్రారంభించింది. ఈ రేడియో టెలిస్కోప్ ఎన్ని ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్దగా ఉంటుంది? సో 30 ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్దగా ఉంటుందండి. సో ఈ అతిపెద్ద టెలిస్కోప్ వచ్చేసి 30 ఫుట్బాల్ గ్రౌండ్ల అంత పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్, ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన భారత్లో 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ ఉండగా రెండో స్థానంలో ఎవరు నిలిచారు? ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన భారత్లోని 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ ఉండగా రెండో స్థానంలో ఎవరు నిలిచారు? దిలీప్ సంఘ్వి. నెక్స్ట్, వార్తల్లోని ముఖ్య ప్రదేశాలండి. ఫస్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెక్క భవనం ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెక్క భవనం ఎక్కడ ఉంది? ఆన్సర్ కెనడా. ఇటీవల గిన్నెస్ రికార్డు సాధించిన ప్రముఖ చెక్కపు గోడ ఎక్కడ ఉంది? ఇటీవల గిన్నెస్ రికార్డు సాధించిన ప్రముఖ చెక్కపు గోడ ఎక్కడ ఉంది? చైనా అండి. నెక్స్ట్, వార్తల్లోని ముఖ్య పుస్తకాలు. సో ఫస్ట్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఎవరిపై 15 సంపుటాల్లో సమగ్రంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు? ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఎవరిపై 15 సంపుటాల్లో సమగ్రంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. నెక్స్ట్, మోదీస్ విడాస్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ పుస్తక రచయిత ఎవరు? మోదీస్ విడాస్ టచ్ ఇన్ ఫారెన్ పాలసీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సురేంద్ర కుమార్. నెక్స్ట్, కమిటీస్. బింద్రా కమిటీ దేనికి సంబంధించింది? బింద్రా కమిటీ దేనికి సంబంధించింది? ఆన్సర్ షూటింగ్. సో బింద్రా గారు తెలుసు కాండి, అభినవ్ బింద్రా. సో ఈయన పేరు మీద ఒక కమిటీ వేశారండి. ఈ కమిటీ ఎందుకు వేశారంటే రియో ఒలింపిక్స్లో మన షూటింగ్లో ఎవరైతే పాల్గొన్నారో మన భారతదేశం తరపు నుంచి, సో వాళ్ళు షూటింగ్ సరిగ్గా చేయలేదని వాళ్ళకు ఒక కమిటీ వేశారండి. సో దాని పేరే బింద్రా కమిటీ. నెక్స్ట్, వడ్డీ రేట్లను నిర్ణయించే పరపతి విధాన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? వడ్డీ రేట్ల నిర్ణయించే పరపతి విధాన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 6. నెక్స్ట్, ముఖ్యమైన రోజులు తారీఖులు. ఇవి అక్టోబర్ నెలలో అండి. ఫస్ట్, ప్రతి సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 10న అండి. అక్టోబర్ 10న. ప్రతి సంవత్సరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేను ఏ తేదీన జరుపుకుంటారు? అక్టోబర్ 8న. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా
ఏ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా ఏ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటున్నారు? 1994. నెక్స్ట్, ఏ రోజున అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు? ఏ రోజున అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు? అక్టోబర్ 2న. నెక్స్ట్, అంతర్జాతీయ కాఫీ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? అంతర్జాతీయ కాఫీ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? అక్టోబర్ 1న. నెక్స్ట్, గుండె రోగాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఏ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తున్నారు? గుండె రోగాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఏ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని నిర్వహిస్తున్నారు? 2000 సంవత్సరం నుంచి అండి. నెక్స్ట్, ప్రపంచ పర్యాటక దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ పర్యాటక దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.